నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చి ఉన్నాము. వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ విశాఖపట్నంలోని శ్రీ 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 సంపత్ వినాయగర్ స్వామివారి ఆలయం గురించి. విశాఖపట్నంలో సింహాచలం, కనక మహాలక్ష్మి అమ్మవారు, ఆర్కే బీచ్, కైలాసపురం ఎంత ప్రఖ్యాతిగాంచాయో శ్రీ సంపత్ వినాయగరి ఆలయం కూడా అంతే ప్రఖ్యాతి సంతరించుకుంది. చిన్న ఆలయమైన ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆలయం ఇది. కోరిన కోరికలు తీర్చే సకల సంపదలు మనకు అనుగ్రహిస్తూ సమస్త వాస్తు గ్రహ దోషాల నుంచి కాపాడే కల్పతరువు శ్రీ సంపత్ వినాయకుడు. చూడటానికి చిన్న ఆలయమే అయినా ఈ స్వామిని ఉత్తరాంధ్రులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయం ఎస్జి సంబంధన్, టిఎస్ సెల్వగణేశన్ మరియు శ్రీ టిఎస్ రాజేశ్వరన్ అనేవారు వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలో నిర్మించారు. వారి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో చాలామంది రోజు స్వామిని దర్శించుకుని నమస్కరించి వారి కార్యక్రమాలు, వారి వృత్తులకి వెళ్ళటం, స్వామిని దర్శించుకుని వెళ్ళిన వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగి వారి వారి పనులు, కోరికలు తీరడం, స్వామివారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో, ఆనందంతో స్వామిని తప్పక నమస్కరించి వెళ్ళటం ఇక్కడ అలవాటుగా, ఆనవాయితీగా మారింది. ఇలా స్వామివారు భక్తులను, వారి కోరికలను తీర్చే కొంగు బంగారంగా మారారు. సర్వ సంపదలు ప్రసాదించే స్వామి గనక ఆయనకి సంపత్ వినాయకుడు అని లేదా సంపత్ వినాయగర్ అని పిలుస్తారు. జగద్గురువులు, పూజ్యులు, నడిచే దైవంగా పేరుగాంచిన కాంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1967 సంవత్సరంలో ఇక్కడ మహాగణపతి యంత్రాన్ని ఈ ఆలయంలో నిక్షేపం చేశారు. దాంతో ఈ ఆలయం మరింత వైభవాన్ని సంతరించుకుని భక్తులను సదా రక్షిస్తూ అండాదండ అయినాడు ఈ వినాయకుడు. ఈ ఆలయం విశాఖపట్నం అసీల్మెట్టల్ జంక్షన్లో ఉంది. ఎవరైనా ఏదైనా వాహనం కొంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని వెళ్ళటం ఇక్కడ ఆనవాయితీగా మారింది. అలా చేస్తే వారికి ఎలాంటి ప్రమాదాలు జరగవని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ విశాఖపట్నం చూడటానికి వచ్చే పర్యాటకులు ఈ స్వామిని తప్పక దర్శించుకుంటారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు 1971 సంవత్సరంలో తూర్పు నావికాదళ్ కమాండ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న అడ్మైరల్ కృష్ణన్ విశాఖ నగరాన్ని దాడి నుంచి రక్షించటానికి వెళ్ళేటప్పుడు ఈ స్వామిని దర్శించుకుని 1001 కొబ్బరికాయలు కొట్టారట. కొంతకాలం తర్వాత పాకిస్తానీ జలాంతర్గామి ఘాజీ విశాఖపై దాడి చేయడానికి ప్రయత్నించి అది సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ ప్రజలు ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది స్వామివారి మహిమ వల్లే అని ఇక్కడ వారి నమ్మకం. ఆనాటి నుండి స్థానికులే కాక ప్రపంచం నలుమూలల నుంచి ఈ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తారు. ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముతారు. మీరేదన్నా సమస్యలతో ఉంటే ఈ స్వామిని తలుచుకుని ఆయన్ని పూజించండి. మీకు తప్పక స్వామి కరుణ దక్కుతుంది. ఇక్కడ స్వామి ప్రసన్న వదనంతో, చల్లటి చూపులతో భక్తులకి ఆధ్యాత్మికతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతమయుడు. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. స్వామి మహిమ మాత్రం అపారంగా ఉంటుంది. ఇక్కడ గణపతి నవరాత్రులు మనం వర్ణించలేం, కళ్ళతో చూసి తీరాల్సిందే, అంత వైభవంగా ఉంటుంది. బుధ, శుక్రవారాల్లో భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామికి నిత్యం గరిక పూజ, ఉండ్రాళ్ల నివేదన, అభిషేకాలు, గణపతి హోమం, నిత్య పూజలు, సంకష్టహర చతుర్దశి పూజలు
మరిన్ని విశేష పూజలతో స్వామివారి ఆలయం నిత్యం ఎంతో సందడిగా ఉంటుంది. స్వామివారికి చేసే అలంకారాలు చాలా బాగుంటాయి. వినాయక చవితి ఉత్సవాలప్పుడు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారిని 9 రోజులు 9 అలంకారాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. బాలగణపతి, ఆది గణపతి, విద్యా గణపతి, రాజగణపతి, శక్తి గణపతి, స్కంద గణపతి, అగస్య పూజా గణపతి, సిద్ధిబుద్ధి గణపతిగా స్వామివారిని సుందరంగా అలంకరిస్తారు. ఇక్కడ తెలుగు, తమిళ సాంప్రదాయాలతో స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి. విశాఖ వచ్చిన వారు తప్పక ఈ స్వామిని దర్శించుకోండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఇక్కడ ఆంగ్ల సంవత్సరం జనవరి 1న భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతారు. ఆ రోజు స్వామిని దర్శించుకుంటే సంవత్సరం అంతా సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇది చాలామందికి సెంటిమెంట్గా కూడా మారింది. చాలా వినాయక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ స్వామివారి ఆలయం ప్రత్యేకత వేరు. సర్వ శుభాలను ఇచ్చే స్వామిగా, సర్వ సంపదలు ఇచ్చే స్వామిగా ఈయనకి చాలా పేరుంది. స్వామివారి ఉత్సవాలప్పుడు ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రత్యేకం. వచ్చిన వారికి లేదు అనకుండా భారీగా అన్న సంతర్పణ జరగటం ఇక్కడ విశేషం. తొలి పూజలు అందుకునే తొలి దైవం, సర్వాభీష్టాలు తీర్చే ఆరాధ్య దైవం, సర్వ సంపదలు ఇచ్చి సర్వ శుభాలు మనకి చేకూర్చే స్వామి సంపత్ వినాయకుడు, సర్వ విఘ్నాలు తీర్చి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. రండి, ఈ స్వామిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఓం గం గణపతయే నమః. మీకు మా ఛానల్ నచ్చితే కనుక మా వీడియోస్ ప్లీజ్ మీ వాటి గ్రూప్స్ అన్నిట్లో తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హరి ఓం.